బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రామ్ చరణ్ బర్త్డే బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయట్లేదు. ఇక్కడ నుండి మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం ఫాలో చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిఎస్ఎస్సి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫైల్స్ అయితే చూపిస్తుంది. మీరైతే ఏ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరైతే ఏ ఫోల్డర్లు అయితే ఉంటాయో ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీ వేర్ అయితే ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సేమ్ యాస్టేజ్గా మీరు ఇంకేం కదియాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఆడ. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా, కరెక్ట్గా అక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లైన్ మీద అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా అయితే వస్తుంది, కరెక్ట్గా అక్కడే అలానే ఉంచేయండి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి రామ్ చరణ్ సార్ ఫోటో అయితే ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా అయితే సేమ్గా అంతే, మీరు కదిలేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయితే వచ్చేస్తుంది, రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరైతే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, డైరెక్ట్ ఫ్యాన్స్ అని, అదైతే యాడ్ చేసుకోండి. దాన్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కింద అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ వచ్చేసి ఒక సిడిపి లాగా గ్రూప్ ఫోటో అయితే ఇచ్చాను, దాన్ని కూడా మీరైతే ఎడిట్ చేసుకోండి. దాన్ని ఇచ్చేసి ఇలా అయితే పెట్టేసింది. జస్ట్ మీరేం కదియాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పెట్టేసింది. కొన్ని సింపుల్గా వచ్చేటట్టు ఎడిట్ చేశాను. ఓకే, ఇలా అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, చూసారు కదా, ఇదైతే బ్యానర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇప్పుడు వచ్చేసి మీరైతే ఇక్కడ బ్రష్ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీ అనేది ఎలా ఎడిట్ చేయాలని ఆల్రెడీ వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకాన్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే సెలెక్ట్ చేసుకుని యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా అయితే ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీరైతే ఎడిట్ చేసుకుంటారో వాళ్ళన్నీ ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ జస్ట్ ఎగ్జాంపుల్కే కాబట్టి నా ఫొటోసే పెట్టి చేశాను అనమాట. మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టేసి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ స్టార్ అనే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను,
దాన్ని కూడా మీరు ఇలా అయితే ఎడిట్ చేసుకున్నాము. ఇక్కడైతే మిడిల్లో పెట్టేసాను. ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు యాడ్ చేసుకోండి. సారీ, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక 6 అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. 6 PNGs అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నేనైతే మామూలుగా ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నాను. అండ్ ఇలా అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్కి ఇలా అయితే రావాలన్నమాట. జస్ట్ ఇలా యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి ఫోటో లైబ్రరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ PNG అయితే ఇస్తాను. అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా అయితే పైన అయితే రావాలన్నమాట. ఓకే, అలా అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.